దేవీ నవరాత్రులు 5వ రోజు మహాచండీదేవి. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని రక్షించడమే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అక్టోబర్ 7 సోమవారం మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది. చండీ ఎలా అవతరించింది? చండీదేవిని 2 విధాలుగా కొలుస్తారు. చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, జగన్మాత, భవాని అంటారు. చండీ భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి అనే పేర్లతో పూజిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండీ అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచించారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్తుతించగా లక్ష్మి, సరస్వతి, గౌరీ ఈ ముగ్గురి శక్తి కలిసి చండీగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య చెబుతారు. నిత్యం భక్తులతో కలకలలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుచిత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని చెబుతారు. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వార్లో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల్లో నిర్వహిస్తారు చండీ హోమం. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, 3 శక్తుల స్వరూపిణి అవతరించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం అంటారు పండితులు. ఈరోజు మహాచండికి కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు, రవ్వ కేసరి, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు. ఈరోజు చండీ ధ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం పఠించాలి. ఈ చండీదేవి గురించి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.